హలో ఫ్రెండ్స్, నేను హర్షవర్ధన్ మళ్ళీ మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈరోజు నేను మీకు ముందు ప్రదర్శిస్తున్నాను పవర్ ట్రాక్ యూరోలు కొత్త యూరో 45 ప్లస్ 4 చక్రాలు పనిచేస్తాయి. బలం, సెక్యూరిటీ, స్పీడ్, విశ్రాంతి. బలంలో చక్రవర్తి ఎందుకంటే మొత్తం 47 హెచ్పితో శక్తివంతమైన ఇంజిన్తో ప్రదర్శించడం కొత్త యూరో 45 ప్లస్. ఇందులో మీకు ప్రవేశించింది 4 వీల్ డ్రైవ్ అంటే 4 చక్రాలు ప్రియరాలు. తడుపురి పైలు కూడా శక్తి దొరికినప్పుడు 20% ఎక్కువ శక్తి అందించబడుతుంది మరియు అతిపెద్ద పరికరాలను సులభంగా లాగండి. పాటు మీకు ఇందులో 16 స్పీడ్ గేర్ బాక్స్ లభిస్తుంది. కాబట్టి 8 ముందుకు వెళ్ళడానికి 8 వెనుకకు వెళ్ళడానికి, అంటే ఏ వేగంతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అదే వేగంతో వెనుకకు వెళ్ళవచ్చు. సింక్రో షటిల్ లీవర్స్తో కలిసి మీకు పొందుతారు డీప్ లగులు, పడ్లింగ్ స్పెషల్ టైర్స్. వరి సాగుకు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, ఈరోజు యూరో 45 ప్లస్ ట్రాక్టర్ యొక్క పూర్తి సమాచారం పొందడానికి ప్రయత్నిస్తాము. యూరో సిరీస్ యొక్క ఆధారాన్ని మేము అందులో ఇచ్చాము సింగిల్ పీస్ బోనట్ మెటాలిక్ కలర్ తో. ఫ్రెండ్స్, దాని లోపల మీకు ఎటున ఇంజిన్, ఏవిఎల్ టెక్నాలజీలు, 3 సిలిండర్ ఇంజిన్లు ఉన్నాయి. 47 హెచ్పితో బలమైన ఇంజిన్. ఇందులో మనం ఇచ్చిన ఎయిర్ ఫిల్టర్ డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్. ఇందులో స్పెషల్ సెన్సార్ కూడా లభిస్తుంది, అంటే డ్రైవర్ దాన్ని మళ్ళీ తెరవడానికి అవకాశం ఉండదు. అక్కడ సెన్సార్ చూస్తే రెడ్ లైట్ బర్నింగ్ ఉంటే దాన్ని శుభ్రం చేయని ఇవ్వండి, లేకపోతే దీనిని పిలవలసిన అవసరం లేదు. ఇందులో మీకు పొందుంది మైక్రోబోష్ ఇన్లైన్ పంప్. ఈ పంపుతో మెయింటెనెన్స్ ఫ్రీ ఆపడానికి మేము ఇచ్చాము వాటర్ సెపరేటర్. ఇది పంపులోకి నీటిని రాకుండా నిర్దూస్తుంది మరియు పంపు యొక్క జీవితాన్ని పొడిగిస్తుంది. పాటు మీరు చూడవచ్చు డీజిల్ ను ఫిల్టర్ అది ఒకటే వస్తుంది, ఎందుకంటే ఈ ఒక ఫిల్టర్ 4 ఫిల్టర్ల పనిని ఒంటరిగా చేస్తుంది. దీనిని లోపల ఫిల్టర్ జల్లానితో అమర్చినాను. అది ప్రమాణికం క్వాలిటీతో హై టెక్నాలజీతో అమర్చబడుతుంది. కాబట్టి మళ్ళీ రైతుకు సర్వీస్ స్టేషన్ కు వెళ్ళే అవకాశం ఉండదు. మరియు ఇది ఫైబర్ తో తయారు చేయబడింది. ఇది చాలా బలమైన మెటీరియల్ తో తయారు చేయబడింది. ఇది విచ్ఛిన్నం లేకుండా చాలా కాలం పాటు ఉంటుంది. కలిసి దీని ప్రయోజనం ఏమిటంటే జాలి వేయడం ద్వారా గాలి కూడా కదులుతుంది మరియు పంపు లేదా ట్యాంక్ లేదా ఫ్యాన్ లేదా ఈ చీర ఇంజిన్ భాగాలు ఈ రక్షాసనలు కూడా ఇస్తాయి. యూరో యొక్క డెకాల్ ఇచ్చాము, అది మెటాలిక్ మరియు రెడ్ ఫినిష్ తో వస్తుంది. కలిసి మీరు చూడవచ్చు కార్ల మాదిరిగా లగ్జరీ హెడ్ లైట్స్ ఇందులో ఇవ్వబడింది. అది మొత్తం బోనట్ లోపల ఎంగ్రేవ్డ్ ఉంది. ఇది మాత్రం కాదు, ఎప్పుడు దానిని కాల్చినప్పుడు చాలా దూరం హైవే పై మీకు చాలా మంచి కంటి కూడా పొందుతారు. దీనితో నార్మల్ హెడ్ లైట్స్ వస్తాయి. ఇందులో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ తో కూడిన క్లియరెన్స్ ఉంది. కలిసి ముందుకు చూస్తే ఇంత భారీ భాగం మేము హెవీ కంపెనీ ఫిట్టెడ్ వెయిట్ తో ఇచ్చాము. సుమారు 200 కిలోలు పూర్తి బార్ మేము ఇచ్చాము. కాబట్టి ఇది 4 వీల్ డ్రైవ్ మరియు మీరు పెద్ద పరికరాలను నడుపుతున్నప్పుడు మొత్తం ట్రాక్టర్ను బ్యాలెన్స్ చేయడానికి ఇది సహాయపడుతుంది. కలిసి మీరు చూస్తే ఫ్రంట్ వీల్ కూడా డ్రైవ్ ఇవ్వబడింది మరియు మీరు క్రింద చూసినప్పుడు చాలా గ్రౌండ్ క్లియరెన్స్ చేయబడింది. 4 వీల్ డ్రైవ్ వచ్చినప్పుడు ఇతర ట్రాక్టర్లు ఏమి జరుగుతుంది అంటే దానికి 2 క్లియరెన్స్ తగ్గుతుంది. అర్థం, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైనా 4 వీల్ డ్రైవ్ లో ఉంటే అది యూరో 45 పల్స్ లో ఉంటుంది. దానితో వచ్చే ఫ్రంట్ వీల్ డ్రైవ్ మేము భారత ప్రకారం కంప్లీట్లీ సీల్డ్ యాక్సెల్ ఉంచాము. తద్వారా సీల్డ్ ఫ్రంట్ యాక్సెల్ చాలా కాలం పాటు మెయింటెనెన్స్ ఫ్రీ ఉచితం. కూర్చున్న తర్వాత మీరు చూడవచ్చు నేను కాలు విస్తరించి కూర్చున్నాను. అర్థం ఏమిటంటే పూర్తిగా సపార్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వబడింది. ఈ సపార్ట్ ప్లాట్ఫామ్ డ్రైవర్ కు లేదా ఆపరేటర్ కు చాలా సౌకర్యంగా ఉంటుంది. 15 గంటలు లేదు 20 గంటలు లేదు 24 గంటలు ఈ సపార్ట్ నడవకపోతే మీరు అలసిపోరు. దానితో ఇచ్చేసి పెడల్, అది క్లచ్ పెడల్ మరియు బ్రేక్ పెడల్. ఇవన్నీ సస్పెండెడ్ పెడల్. అర్థం, ఇది దిగువ నుండి కాదు, అవి పవి నుండి వస్తుంది. దీని సస్పెండెడ్ టెక్నాలజీ అంటారు. అది నొక్కడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎన్నిసార్లు మీరు నొక్కినా సరే మీకు మొక్కలి నొప్పి ఉండదు. మేము ఇందులో ఇచ్చిన గేర్ లివర్స్ చూడండి. నేను గేర్లెస్ లివర్ను ఆపరేట్ చేసినప్పుడు నేను వంగవలసిన అవసరం లేదు. దీనిలో మీకు ఐపీటీఓ లివర్ కూడా ఉంది, అంటే మీరు పీటీఓ లివర్ను ఆపరేట్ చేయడానికి వంగవలసిన అవసరం లేదు. మీరు చూసేటప్పుడు దాని స్టీరింగ్ వీల్ చాలా అందమైన సౌకర్యవంతమైన 3 స్పోక్ స్టీరింగ్ వీల్లు. అందులో స్పెషల్లీ మేము ఈజీ స్టోర్ యొక్క ఒక నాబ్ కూడా ఇచ్చాము. కాబట్టి మీరు హైడ్రాలిక్ లివర్ ని పని చేస్తున్నప్పుడు ఇతర చేతుల స్టీరింగ్ కూడా సులభంగా ఉంటుంది.
కాబట్టి మీరు స్టీరింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని కత్తిరించప్పుడు కనీసం అది ఖాళీలు కత్తిరించబడుతుంది. ముందు మొదటి చక్రాలు జీవితం ఉంటే హార్వెస్టింగ్ చాలా చిన్నదిగా ఉంటుంది. మరియు ఇందులో మేము పవర్ స్టీరింగ్ కూడా ఇచ్చాము. దీనిలో మీకు పొందుతారు డబుల్ క్లచ్ అంటే 2 క్లచ్ ప్లేట్లు ట్రాక్టర్. ఒక క్లచ్ ప్లేట్ మీకు ట్రాన్స్మిషన్ కోసం దీని లోపల పొందుతారు. దాబత్తు జత చేయబడిన 2వ క్లచ్ ప్లేట్ ఇండిపెండెంట్ క్లచ్ లీవర్ తో ఆపరేట్ ఉంది. మీరు దాని వైపు వెళ్ళినప్పుడు పీటీఓ కదులుతుంది మరియు మీరు వెనుక వెళ్ళేటప్పుడు క్లచ్ ఎంగేజ్ అవుతుంది మరియు పీటీఓ స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ చిన్న లీవర్ ను పీటీఓ ఆఫ్ లీవర్ అంటారు. మీరు దీన్ని మరింత చేసినప్పుడు పీటీఓ వైపు కదులుతుంది మరియు మీరు దాని వెనుకగా చేసినప్పుడు పీటీఓ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ట్రాక్టర్లు పీటీఓ యొక్క 2 ఆప్షన్ వస్తుంది. ఒక వస్తుంది 540 రౌండ్లు, ఇంకొకటి వస్తుంది 540E. 540 రౌండ్ మీకు లాభిస్తుంది 1720 ఇంజిన్ యొక్క రౌండ్లు. మీరు లోడు తక్కువగా ఉన్న ఏదైనా పరికరాలను నడుపుతున్నప్పుడు ఆల్టర్నేటర్ లేదా వాటర్ పంపు మీరు దానిని 540Eలు పెండండి. అలాగే ఈ లివర్ పైకెట్టితే ఇంజిన్ యొక్క 1250 RPM లోపల 540 పూర్తి రౌండ్ల పీటీఓ లాభిస్తుంది. అంటే మీరు ఆయిల్ ను ఆర్డర్ చేస్తారు. గంటకు సుమారు 1.5 నుండి 2 లీటర్ ఆయిల్ ఆర్డర్ చేయవచ్చు. 540Eలు అది ఎకనామిక్ పీటీఓ పేరుని పిలుస్తారు. ఈ లీవర్ స్క్రీన్ లోపల మీరు చూపబడుతుంది. మీరు మీ తను ఎక్కువ వైపుకు తిప్పినప్పుడు 4 వీల్ డ్రైవ్ ఎంగేజ్ అవుతుంది మరియు మీ ఈ లీవర్ ను దిగువ వైపుగా నెట్టితే అది 2 వీల్ డ్రైవ్ అవుతుంది. ట్రాక్టర్ లోడ్ అవుతున్నప్పుడు అర్థం 4 వీల్ డ్రైవ్లు చేయండి. లోడ్ లేనప్పుడు దానిని 2 వీల్ నడపండి. ట్రాక్టర్ నడుస్తున్నప్పుడు బురడాలు కూరుకుపోయింది. మీకు చిన్న పెడల్ ఇవ్వబడింది. దానితో చెప్తారు డిఫరెన్షియల్ లాక్. కానీ మీ డిఫరెన్షియల్ లాక్ ఉపయోగించేప్పుడు మీరు 3 విషయం యొక్క కూడి వైపు ఉంచాలి. అది ట్రాక్టర్ నిచ్చెన కదులుతూ ఉండాలి, వేగం తక్కువగా ఉండాలి. అవును, మీరు ట్రాక్టర్ మట్టి నుండి బయటకు తీసినప్పుడు దాన్ని అన్లాక్ చేసే విధంగా డిఫరెన్షియల్ లాక్ పెడల్ నుండి తీసివేయండి. 6వది చాలా ముఖ్యమైన భద్రతా పాయింట్. మీరు ఈ ట్రాక్టర్ యొక్క హైట్ లేదా గ్రౌండ్ క్లియరెన్స్ నువ్వు చెప్పవచ్చు. పైనుండి ఇంత 4 వీల్ డ్రైవ్ ఉన్నప్పటికీ మేము దాని గ్రౌండ్ క్లియరెన్స్ భూమి పైన చాలా ఎటులు ఉంచాము. మీరు ఎగుడు దిగుడుగా ఉన్న రహదారులు లేదా ఒక్క క్షేత్రం నుండి మరొక క్షేత్రం వెళ్ళేటప్పుడు సతాలను క్రాస్ చేయాలి. ఇంప్లిమెంట్ తీసుకు ఆ అన్ని పనులను సులభంగా చేయవచ్చు. ఈ ట్రాక్టర్ లోపల 3 లీవర్ హైడ్రాలిక్స్ ఉన్నాయి. ఫెండర్ వైపు పక్క ఉన్న బ్లాక్ లీవర్ పొజిషన్ లీవర్ అన్నారు. రోటవేరర్ లేవర్ లేదా సీ డ్రిల్ వంటి సెకండరీ ఇంప్లిమెంట్ పరికరాలు అమలులు సహాయపడుతుంది. మరియు కుంకుమ రంగు లీవర్ ను మేము చెప్తాము డ్రాఫ్ట్ లీవర్. ప్రకటన సెన్సింగ్ దాని లోపల కనిపిస్తుంది. దాగట్లు పనిచేసి ఎంబీప్లో సబ్సాయిలర్ వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. మరియు అతనికి సెన్సింగ్ అవసరం, ఇది అతనికి సహాయపడుతుంది. మరియు 3వ లీవర్ వెనుక భాగంలో ఉండి దీని ఆక్సిలరీ లీవర్ లేదా స్పూల్ వాల్వ్ లీవర్ అంటారు. టిప్పింగ్ ట్రాలీని ఎట్టడం లేదా వదలడం ఉపయోగించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. లేదా మీరు డోజన్లు ముందు భాగాలు గడిపినట్లయితే మీరు డోజన్లు కూడా ఆపరేట్ చేయవచ్చు. లేదా మీరు లేజర్ లెవెల్ ను ఇన్స్టాల్ చేశారు, మీరు కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనిలో మీరు హైడ్రాలిక్ ప్రెషర్ తో నడుస్తున్న ఏదైనా పరికరాలను అమలు చేయవచ్చు. ఈ ట్రాక్టర్ లోపల పేర్కొన్న విధంగా 16 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ముందుకు వెళ్ళడానికి 8 గేర్లు, వెనుకకు వెళ్ళడానికి 4 గేర్లు. ఈ ట్రాక్టర్ నుండి టైర్ల గురించి మాట్లాడితే మేము 19.5 మరియు 18 ఇచ్చాము. అంటే 19 అంగుళాలు దాని వెడల్పు ఉంటుంది. 18 దాని లోపల బీడు నుండి బీడు డయా అవుతుంది. మరియు టైర్ల యొక్క ప్రత్యేక ఏమిటంటే ఈ రగలు పొదువుగా ఉన్నాయి. తద్వారా వారి సాగు లేదా పడ్లింగ్ చెప్తాము చాలా లూటగా ఉంటుంది. మీరు పెద్ద టైర్లను వసీ రకం వెనుక 14/9/27 ఇచ్చాము. ఇందులో మేము డబుల్ యాక్టివ్ క్యూఆర్సీ కప్లర్ ఇచ్చాము. నేను ఇంతకు ముందు చెప్తున్నానుగా మీరు సింగిల్ తో టిప్పింగ్ ట్రాలీ హైడ్రాలిక్ నడిచే పరికరాలను అంటే డబుల్ తో డోజర్ లేదా లేజర్ లెవెల్ అమలు చేయవచ్చు. బ్యాకన్ గురించి మాట్లాడితే అప్పుడు ఇందులో మేము హెవీ డ్యూటీ ఈపీఐ రిడక్షన్ ఇచ్చాము. ఎందుకంటే పెద్ద పని మీరు చేయవచ్చు. పెద్ద పరికరాలను లేదా హెవీ లోడర్ ట్రాలీ కూడా సులభంగా తరలించవచ్చు. మరియు ఈ ట్రాక్టర్ను ఎక్కువ నడకపాదం ఎక్కువ కలిసి భద్రతా దృష్ట్యా దానితో ఇందులో ఆయిల్ నిజంగా చేసిన బ్రేక్ను వైబీ బ్రేక్స్ మేము ఇచ్చాము. మేము హైడ్రాలిక్ లిఫ్ట్ సామర్థ్యం గురించి మాట్లాడితే దానిలో పూర్తి 1500 కిలో లిఫ్ట్ సామర్థ్యం ఇచ్చాము. మరియు హైడ్రాలిక్ సెన్సింగ్ ను దృష్టిలో ఉంచుకుని దాని లోపల మేము 2 వేరు హోల్స్ ఇచ్చాము. మీరు టాప్ లింక్ క్రింద పెట్టితే అది సాఫ్ట్ సాయిల్ కోసం ఉంటుంది, పైన పెట్టితే అది హార్డ్ సాయిల్ కోసం ఉంటుంది. మరియు ఇందులో ట్రాన్స్పోర్ట్ కోసం
టాప్ మోస్ట్ ఒకటి ఇవ్వబడింది. మీరు భారీ బర్కం పరికరాలను మూసినప్పుడల్లా పైన ఉంచుకోండి, తద్వారా సెన్సార్ ఎక్కువ కాలం రక్షించబడుతుంది. రండి ఫ్రెండ్స్, మీరు ఈ ట్రాక్టర్ డ్రైవ్ చేసి తెలుసుకోండి. ధన్యవాదాలు.